ఎలిమెంట్స్ ప్యాక్ చేసాం, అది పండగ సినిమా లాగా. అండ్ ఇంకోటి సారీ చెప్పు. అండ్ ఇంకోటి మీకు ఈ ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఉంది, మేము ఎంత ఎక్కువ చెప్తే రేపు మీరు థియేటర్లో సర్ప్రైజ్ మిస్ అవుతారు. సో మెయిన్లీ దాచడానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా ట్రైలర్లో చూస్తాం, అది చూసి ఆ సినిమా వైబ్ ఏంటో అర్థమైపోద్ది. దాని తర్వాత మిగతా కథ, దానిలో ఉన్న ఎలిమెంట్స్, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే ముందు నుంచి అన్నీ రివీల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ ముందు నుంచే వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే మనం కథలో అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వం. సో అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అదే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా కథలో ఎలిమెంట్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఏది సోషల్ మీడియా మీద పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ మిస్ అవుద్ది. వాళ్ళు మనం సినిమా తీసినప్పుడు ముందు ప్రీ సోషల్ మీడియా ఎరాలో ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఛాలెంజెస్ అంతా ఇప్పుడు ఏంటంటే సినిమా లోపల ఫోన్లతో షూట్ చేసేస్తున్నారు, దాని తర్వాత వెంటనే అక్కడ పెట్టేస్తున్నారు ఫస్ట్ 5 minutesకి. మనం యాక్చువల్గా 70 mm కనిపెట్టిన వ్యక్తి అనుకోని ఉండడు ఏంటి అది ప్రొజెక్ట్ చేయడం అని. అక్కడ నుంచి ప్రొజెక్టర్ నుంచి కెమెరాలో రీల్ నుంచి ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వచ్చి చూస్తారనే ఐడియాతోటి కనిపెట్టారు. కానీ అతను అనుకోడు ఉండడు ఇక్కడ 2000 కెమెరాలు దానిలో కూర్చొని ఉంటారు థియేటర్స్లో అని చెప్పేసి. సో ఆ ఫార్మాట్ డిజైన్ అయిందే ఆ ఒక్క కెమెరాలో తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కథని మిగతా అందరు ఆ డార్క్నెస్లో ఎంజాయ్ చేసి ఆ కథని ఆ హై ఫీల్ అయ్యి బయటికి రావడానికి. ఇప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అందువలన మేము మ్యాక్సిమం పాసిబుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కానీ ఏది ట్రైలర్లో రివీల్ చేయలేదు. రేపు మీరు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే ఆ హై ఫీల్ అయ్యి ఆ హైలో మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. మాకు ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ నేరేషన్ ఎందుకు వాడారు, సినిమాలో కూడా ఉంటుందా? సినిమాలో లేదండి, ట్రైలర్లో వాడాము. అంటే ఆయన పండగ హీరో కదా, సో ఆ ట్రైలర్ బిగినింగ్కి ఒక మంచి వైబ్రెంట్ ఎనర్జీ, ఒక పండగ హీరో ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆయన అన్నయ్య వెళ్ళి ఇమీడియట్గా అడగగానే అరే డెఫినెట్గా ఆయన కూడా ట్రైలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. సో అందుకే ఆయన వెంటనే ఒప్పుకున్నారనమాట, ఇది పర్ఫెక్ట్ మీటర్ సినిమా పండగకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా వచ్చింది ఆయన వాయిస్ ఓవర్ కూడా ట్రైలర్. ఇందులో మీరు యాక్షన్ చేశారు, ప్రశాంత్ నీళ్ళు సైడ్ తీసుకొచ్చారని ఓ డైలాగ్ ఉంటుంది. సార్ చెప్పండి. ప్రశాంత్ నీళ్ళు వైపు తీసుకొచ్చారు నన్ను అని ఒక డైలాగ్. అంటే యాక్షన్ హీరోగా టర్న్ తీసుకునే ప్రయత్నం అనుకో. డైలాగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, థ్యాంక్ యూ. సో అదే అంటున్నా కదా, ఈ ఏమంటారు అదొక కథలో ఒక ఇంటిగ్రల్ సీక్వెన్స్. అది ఎందుకు వచ్చింది అనేది రేపు మీరు థియేటర్లో చూడండి. దీనిలో యాక్షన్ బ్లాక్ కానీ ఏది కూడా కథకి అన్రిలేటెడ్గా ఏది రావు, అన్నీ ఆర్గానిక్గా సిచ్యువేషన్స్ నుంచి పుట్టిన బ్లాక్స్, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే సీక్వెన్సెస్. సో ఒక పండగ సినిమాలో మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఎంజాయ్ చేస్తారో, ఒక హై ఫీల్ అవుతాం కదా మనం ఆడియన్స్, ఒక 500 సీటర్లో ఫుల్ హౌస్లో కూర్చున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలని ఏది పెట్టలేదు. కథలోనే ఆర్గానిక్గా రైటింగ్ లెవెల్లోనే మాకు రాసుకునేటప్పుడు అరే ఇక్కడ ఒక సీన్ ఇది పడుతుంది, ఇక్కడ ఒకటి పడుతుంది, ఎక్కడైతే ఇది ఆర్గానిక్గా లేదు లేదా ఇది న్యాచురల్గా రావట్లేదు అనిపిస్తే అసలు అది రైటింగ్ లెవెల్లోనే డిలీట్ చేసాం. సో ప్రతిదీ ఒక ఫ్లోలో ఒక సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషనల్ కామెడీ నుంచి వచ్చే ఒక డ్రామా అలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో రేపు యాక్షన్ బ్లాక్ కానీ అది కానీ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి మీకు ఎలా అనిపించింది. నవీన్, ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటు సార్ చెప్పండి సార్. చాలా గ్యాప్ తీసుకుంటున్నారు అంటే స్క్రిప్టింగ్కి టైం పడుతుందా మీకు, లేదంటే మీ టీం సెట్ అవ్వడానికి టైం పడుతుందా? లేదు ఈసారి ఇది కూడా ఆర్గానికేనా? లేదు అన్ని ఆర్గానికే, మనది ఏది ఇన్ఆర్గానిక్ లేదు. ఇది ఏంటంటే బేసికలీ ఈసారి ఒక ఏమంటారు, నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ పాయింట్ లాగా అవ్వచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి 3 కంటిన్యూస్ హిట్స్ పడతాయో మనకు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. వెంటనే ఒక 6 నెలల్లో ఇంకొక అర్జెంటుగా సినిమా దింపేయాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరన్నా. సో నేను కూడా ఎప్పుడైతే మిస్ షెట్టి హిట్ అయిందో వెంటనే ఇంకొక బ్యూటిఫుల్ సినిమా దింపేయాలన్న మైండ్ సెట్లో ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ దాని తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఒక 8-9 months అసలు మీరు అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేశారు డాక్టర్స్. సో అదొక సెట్ బ్యాక్ జరిగింది. అందువల్ల మీరు చూస్తుంటే కనుక ఈ గ్యాప్ చాలా 1 year పోవడం వల్ల సెట్కి వెళ్ళలేకపోయాను. ఆ గ్యాప్ అందుకే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డౌన్ టైంలో ఈ సినిమా కథ కానీ స్క్రీన్ ప్లే కానీ బౌండ్ స్క్రిప్ట్ కానీ రాయడం జరిగింది. అండ్ రాసుకున్న తర్వాత మేము యాక్చువల్గా షూట్ జనాలు ఆడియన్స్లో ఇది కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ మేము షూట్ యాక్చువల్లీ మొన్న ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఈ సినిమాది. దాని ముందంతా నా రికవరీకి రైటింగ్కి ఆ ఇయర్ మేము వాడుకోలేకపోయాం షూటింగ్కి. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఈ సినిమా చాలా తక్కువ. వెంటనే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము, టక్మని ఫినిష్ చేసేసాము. సో ఈ గ్యాప్ విషయానికి వస్తే అలా ఏం లేదు. అంటే అది జాతిరత్నాల టైంలో ఏమైందంటే 1 year సినిమా రెడీ అయిన తర్వాత 1 year లాక్డౌన్లో సినిమా అలా ఎడిట్ టేబుల్ మీద పడుంది, ఒక పాండమిక్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పాండమిక్ అనేది మనం ప్లాన్ చేయలేదు కదా. సో అలా కొన్నిసార్లు అలా మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న రీజన్స్ అవ్వచ్చు. రైటింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు
ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్స్, నేను అనేది ఓటీటీ ఓకే, థియేట్రికల్ కంటెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తే కానీ థియేటర్స్కి రారు ఆడియన్స్. సో ఎక్సలెంట్ కంటెంట్ వాళ్ళని ఏదో ఒక హుక్ చేయగలిగే ఎలిమెంట్ ఉండాలి కథలో. అది ఉండాలంటే మనకి మంచి రైటింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఆ మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం, మార్కెట్లో ఉన్న మంచి స్క్రిప్ట్స్లోంచి మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 17 హీరోస్ ఉన్నారు, ఒక 10 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక 4-5 హీరో డేట్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న డేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఏజెన్సీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాలెంట్ ఏజెన్సీస్ రాస్టర్లో ఒక 4 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ యాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ అటాచ్ చేద్దాం. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ బెస్ట్ స్క్రిప్ట్ ఏదైతే మార్కెట్లో ఉందో అది మన వరకు వస్తుందో లేదో మనకు తెలియదు. దాంట్లో కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నేనేంటంటే నరేషన్ విన్నప్పుడు ఒక కథ ఎక్సైటింగ్గా అనిపిస్తుందా, రైటింగ్ లెవెల్లో దీన్ని బౌండ్ స్క్రిప్ట్ లెవెల్లో ఎలా అనిపిస్తుంది అని అన్న తర్వాతే నేను జనరల్గా సెట్కి వెళ్తాను. ఎందుకంటే జనరల్గా మనం సెట్కి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని మళ్ళీ రీషూట్స్ పెట్టుకొని ఆ స్ట్రెస్ నాకు ఆ స్టైల్ నాకు వర్కౌట్ అవ్వదు. సో నా ఎఫర్ట్ అదే బేసికలీ టు పిక్ స్టోరీ టెల్లింగ్ విచ్ ఐ ఫీల్ దట్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సో అలా అని నెక్స్ట్ ఇయర్ ఈ ఏమంటారు కొంచెం దిష్టి తగిలిందని అంటుంది మా మదర్. సో ఈ దిష్టి తగలడం వల్ల ఏదైతే యాక్సిడెంట్ వల్ల కొంచెం టైం పోయిందో నెక్స్ట్ ఇయర్ అది ఉండదు. కాబట్టి డెఫినెట్గా పర్ ఇయర్ అట్లీస్ట్ 2 వెరీ గుడ్ ఫిల్మ్స్ దింపాలనే నా గోల్, నా ఎయిమ్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ వర్క్ చేశారన్నారు, ఇక్కడే సైడ్ బై సైడ్ ఇక్కడ. సార్ చెప్పండి సార్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేశారన్నారు, సినిమా పరంగా ఓకే. బట్ వాట్ అబౌట్ మీరు ప్రమోషనల్ వీడియోస్ కొన్ని చేశారు, ఆ ఆలోచన ఎవరిది? మీనాక్షి గారు కానీ అనౌన్స్మెంట్ కానీ ఏదన్నా సాంగ్ అనౌన్స్మెంట్ కానీ కంటెంట్ ఏదొచ్చినా ఒక వీడియో వచ్చేది. సో ఆ ఆలోచన ఎవరిది?